ఆల్రెడీ దెర్ ఇస్ ఎ పాలసీ. బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చినాం. ఆ రోజు 100 ఉంటే 200 తీసుకుందామన్నాం. మీరు 30 రూపాయలకే ఇస్తుండ్రు. 170 రూపాయలు లాస్ అవుతుంది కదా. ఎందుకు 30 రూపాయలకు తగ్గించారు? దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా? 200ని 30 రూపాయలకు ఎందుకు తగ్గించారు? తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నంబర్ 3. నంబర్ 4, అప్పట్లో మేము ఎల్ఆర్ఎస్ తెస్తే నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని మమ్మల్ని తిట్టిరా. ఎల్ఆర్ఎస్ ఏంటి బైసాబ్? ఎల్ఆర్ఎస్ అంటే మీలాంటి వాళ్ళు, ఒక పేదవాళ్ళు, అమాయకులో ఆ లేఅవుట్కి అనుమతి ఉందో లేదో తెలియక పట్టా భూమిని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫీజు కట్టి 300 గజాలు 200 గజాలు కొనుక్కున్నారు. ఒక పేదవాడు 300 గజాలు కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్కి ఎంత వసూలు చేసింది బైసాబ్? ఎల్ఆర్ఎస్ అంటే పట్టా భూమి, డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రభుత్వానికి బాజాప్తా రుసుము కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి. అది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఒక ఎల్ఆర్ఎస్లో ఇది ఎల్ఆర్ఎస్ జీవో, దిస్ ఇస్ ద జీవో ఆఫ్ ఎల్ఆర్ఎస్, జీవో నంబర్ 135. ఈ జీవోను మొన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఈ జీవోలో ఉదాహరణకు 30,000 నుంచి 50,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ మీద 80% కట్టాలి. ఇక్కడ చూస్తే మీరు 30 నుంచి 50 అన్నాడు కదా. ఐపీ సనత్ నగర్ 52,000 రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది. 52,000 ఉంటే ఎంత కట్టాలి మరి? ఒక పేదవాడైతే 80%, 100% తీసుకున్నారు సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద. కానీ ఇక్కడ 30%కే ఇస్తున్నారు. ఒక పేదవాడు ఒక 200 గజాలో 300 గజాలో ఇన్నోసెంట్గా లేఅవుట్కి అనుమతి ఉందో లేదో చూసి కొంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రే. 80%, 60% వసూలు చేసిండ్రు. ఇప్పుడు ఐడిఏ నాచారం 25,000 ఉంది ఎస్ఆర్ఓ వాల్యూ, మౌలాలి 24,000 ఉంది, కూకట్పల్లి 31,000 ఉంది. ఇవేవి చూసినా 60%, 80%. ఇదే కూకట్పల్లిలో ఒక లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్లో ఎవరైనా దరఖాస్తు పెడితే 80% తీసుకున్నారు ఎల్ఆర్ఎస్లో కూకట్పల్లిలో. ఇప్పుడు అదే కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 30%కే భూమి రెగ్యులరైజ్ చేస్తూ మల్టిపుల్ జోన్, నాట్ రెసిడెన్షియల్, మల్టిపుల్ జోన్. నువ్వు సినిమా థియేటర్ కట్టు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టు, నువ్వు ఏమన్నా చేసుకో, మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేస్తుండే. ఒక పేదవాడికి ఎల్ఆర్ఎస్ చేయమంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రు. 80% రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే, మళ్ళా రుసుములు వేరే, దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ రుసుము, రకరకాల రుసుములు పెట్టి వసూలు చేసిండ్రు. అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం. ఇది ఎల్ఆర్ఎస్లో 60%, 80% ఎస్ఆర్ఓ వాల్యూలో ముక్కుబిండి వసూలు చేస్తుంది. బడా పారిశ్రామికవేత్తలకేమో 30%కే కట్టబెడుతుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది? పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. 300 గజాల ప్లాట్ కొనుక్కున్న, ఇల్లు కట్టుకుందామనే ఒక రోజువారి కూలి, ఒక ప్రైవేట్ ఉద్యోగి, ఒక చిరు ఉద్యోగి దగ్గర ఎస్ఆర్ఓ వాల్యూలో 80% వసూలు చేసిండ్రు. 1,000 కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త దగ్గర 30%కే మీరు మల్టిపుల్ జోన్ కన్వర్ట్ చేస్తే నీతి ఎక్కడిది అని అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ దిస్ పాలసీ? ఈ పాలసీ ఎవరి కోసం? ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నా. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 4. ఇకపోతే పాయింట్ నెంబర్ 5. జనరల్గా దసరాకు దీపావళికి ఆఫర్లు ఉంటాయి కదా. దసరా ఆఫర్, దీపావళి బోనంజా, ఒక 2 చీరలు కొంటే 3వ చీర ఫ్రీ, లేకపోతే ఏముంటే కేజీ సేల్, కిలో సేల్. ఇప్పుడు ఇంట్లో ఆఫర్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఇంట్లో బంపర్ ఆఫర్ పెట్టిండు. ఇంకోటి ఇంట్లో ఈ పాలసీలో దసరా దీపావళి బోనంజా పెట్టినట్టు రేవంత్ రెడ్డి బోనంజా ఉన్నది ఇంట్లో. ఇంకోటి ఏంటి ఆఫరు? 30% ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు,
నార్మల్గా ఏముంటుందంటే ఇప్పుడు మా మిత్రుడు రఘు గారికి ఒక ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఉన్నది రఘుకు. అదృష్టం బాగుండి కొద్దిగా టౌన్ పెరిగింది, దాన్ని రెసిడెన్షియల్గా మార్చాలి లేదా కమర్షియల్గా మార్చాలి, హైవే ఫేసింగ్ ఉంది. దానికి ఏమంటారు? సిఎల్యు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఫీజు కట్టాలి హెచ్ఎండిఏలో. సిఎల్యు ఫీజు ఉంటుంది, ఇంకేదో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అట్లా ఎకరానికో 14-15 లక్షలు ఖర్చు అవుతుంది. ఏది అఫీషియల్, అనఫిషియల్ కథ వేరే ఉంది రేవంత్ది. అఫీషియల్దే 14-15 లక్షలు అవుతుంది. ఏది హెచ్ఎండిఏ పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కు కట్టాల్సిన ఫీజు 14-15 లక్షలు మినిమం ఉంటుంది. అది అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి మల్టీపర్పస్ జోన్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి టూరిజం కల్చరల్ జోన్ కావచ్చు. ఇలా రకరకాల జోన్స్ ఉంటాయి. సరే, ఒక్కొక్క జోన్కు ఒక రేట్ ఉన్నది. ఎవరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కి అప్లై చేసినా హెచ్ఎండిఏలో దెర్ ఈజ్ ఎ ఫీజ్. మినిమం ఎకరానికి 15 లక్షలు అవుతుంది. ఇక్కడ దసరా దీపావళి బోనంజ అయింది రేవంత్ రెడ్డి గారిది అంటే నువ్వు ఏ ఫీజులు కట్టదాన్ని మాఫ్. ఈ 30%లోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మేమే చూసుకుంటాం. హెచ్ఎండిఏ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇండ్లనే, జిహెచ్ఎంసీ ఏదైనా ఉంటాయి ఇండ్లనే, నాలా కన్వర్షన్ ఉంటాయి ఇండ్లనే. ఇక రెవెన్యూనికి రూపాయి కట్టద్దు, హెచ్ఎండిఓనికి రూపాయి కట్టద్దు, అంతా ఆల్ ఫ్రీ. ఇది దసరా బోనంజాయిగా రేవంత్ రెడ్డి బోనంజాయిది. ఈ 30% అన్యాయం. వాస్తవానికి టీజీఐసి రేట్ ఒకటి, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి. టీజీఐసి రేటు 3 అంతలు ఉంటే అది ఇడిచిపెట్టి ఎస్ఆర్ఓ రేటు పెట్టిండు. ఆ ఎస్ఆర్ఓ రేట్లో ఆ రోజు మేము 200% తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు 30% చాలంటుండు. ఈ 30% ఘోరంరా నాయన అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, నాలా కన్వర్షన్, ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు, ఏ ఆఫీస్కి పోవడద్దు, ఏ ఫీజు కట్టుడద్దు, అన్ని మాఫీ, అన్ని మేమే ఇస్తాం ఇళ్ళని అంటుండు. ఇది దీపావళి బోనంజా. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. దీని విలువ ఈ 9,200 ఎకరాలకు హెచ్ఎండిఏ కానీ నాలా కానీ ఈ కన్వర్షన్ ఫీజుల విలువ 13,500 కోట్లు. 13,500 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కదా. హెచ్ఎండిఏకి వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? హైదరాబాద్ ప్రజలకు 4 ఫ్లైఓవర్లు కట్టచ్చు, 4 అండర్ పాస్లు కట్టచ్చు, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కట్టచ్చు. ఇది ప్రజల డబ్బు, హైదరాబాద్ ప్రజల డబ్బు. ఇది కాంగ్రెస్ నాయకుల జేబుల్లో కొల్లగొట్టే కుట్ర. ఇది 30% అయింది, మళ్ళీ ఫీజులు మాఫైంది. దీనికి సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నంబర్ 5. నౌ క్వశ్చన్ నంబర్ 6. ఇలా ఓఆర్ఆర్ చుట్టూ ఉండే భూములే కాదు ఈ పాలసీలో. ఇంకోటి మీరు అందరూ ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు? ఓఆర్ఆర్ లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పుణ్యాత్ములు ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీలో. అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ. పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్. ఓఆర్ఆర్ లోపలనే కాదు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి. దట్ ఈస్ క్వశ్చన్ నంబర్ 7. ఎందుకంటే ఈ పాలసీ